సినిమా అయితే ఇట్లు కొట్టలేడు, అన్ని ఫ్లాపులే. ఏదో అర్జున్ రెడ్డి ద్వారా ఏదో ఈ సినిమా విజయ్కి పేరు వచ్చింది, లేకపోతే బాబుకి ఇట్లెక్కడివి అని చాలా మంది అన్నారు. ఈ సినిమాతో మాత్రం బాబు అయితే అందరినీ కేరెక్కిచ్చాడు, అలాగేలా కేరెక్కించలేదు నాయన. బాబుకి ఇట్లేవన్న చాలా మంది, తమ్ముడిని చూసారు బుద్ధి తెచ్చుకోవయ్యా అని కూడా అన్నారు చాలా మంది. బేబీ సినిమాతో బుద్ధి సీన్లు ఎట్లేదయ్యా, ఏమెట్లేదయ్యేమో. కానీ ఒక రాజ్యం కోసం యుద్ధం, అనిరుద్ధి మ్యూజిక్ ఓకేనా. సత్యదేవ్ అయితే డామినేట్ చేశాడు విజయ్ దేవరకొండని. మ్యాక్స్ అయితే సత్యదేవ్ రోల్ అయితే హైప్లో ఉంది. సత్యదేవ్ ఈ మధ్యన సినిమాలు ఏంటంటే ఎక్కువ విలన్ రోల్ చేస్తున్నాడు, కానీ అన్న క్యారెక్టర్గా అయితే అద్భుతంగా చించినాడు. బాబుకి అయితే అబ్బాబ్బా అలగలక లేదయ్యా. బాబుకి ఇట్లు లేవన్నారు, బాబు ఇట్టుతో వచ్చాడు. బాబు మాజీ హీరోకి పనికిరాడని అన్నారు, కానీ మాజీ హీరోకి పనికొస్తాడు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని వస్తుంది, సూపర్ వస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కంబ్యాక్ కొట్టాడు, పరువు పోలేదు విజయ్ దేవరకొండది. ఎన్నాళ్ళు ఇట్టులు లేవు అని సంతూనే ఉన్నారయ్యా మా విజయ్ అన్నయ్యని. ఈనాడుతో ఇట్టు కొట్టాడయ్యా విజయ్ అన్న. ఎన్ని బడ్జెట్లు, ఎంతమంది ప్రొడ్యూసర్లు, దిల్ రాజు అయ్యరాజు చంద్రబాబు రాజులు వచ్చారయ్యా, ప్రొడ్యూస్ చేశారయ్యా. అన్ని ఫ్లాప్లు అని అన్నారయ్యా. ఈ సినిమాతో ఇట్టు కొడతారయ్యా. చిన్నపిల్లలు కూడా తెగ చూచేస్తారయ్యా. ముద్దు సీన్ లేట్ లేవయ్యా, ఫ్యామిలీ కూడా వచ్చిండయ్యా, చూసి ఏంటయ్యా బాగుందయ్యా నాయన. దద్దరిల్లాడు. చాలా మంది కొండ కాదు బండ అంటారు, మరి దీన్నేమంటారు? ఎవరో అలాగన్నదే. గౌతమ్ అనే స్క్రిప్ట్ డైరెక్టర్ అదరగొట్టాడు, ఎరగదీశాడు. ప్రొడ్యూసర్ నాగవంశీ అబ్బాబ్బా సరైన సినిమాకి కలెక్షన్ బడ్జెట్ బాగెట్టాడు. ఈ మధ్యన ఆర్ఆర్ వీరమల్లు థియేటర్లు కొన్ని ఖాళీగా అనిపిస్తున్నాయి, చూస్తున్నాం మనం. కాకపోతే ఈ సినిమాతో ఏంటంటే పుషప్ వచ్చింది జనాలకి. ఎవడాడు అన్నది ఖాళీ తీసేస్తాను, ఎవడాడు ఫ్యాన్స్ కొట్టేస్తానండి. జెన్యూన్ రివ్యూ కొత్త రకమైన కాన్సెప్ట్తో తీస్తున్నారు. అసలు మాకేం అర్థమయ్యేది కాదు ఇక్కడ స్టోరీ అదంతా మేము షూట్ చేసేటప్పుడు. కానీ ఈ సినిమా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఓకే, ఈ సినిమా ఇన్ని రోజులు మాకు తెలియకుండా దాచుకున్నది ఏంటి, ఈ సినిమాకి హీరో అంత స్టోరీ ఇకంత లైనే, అంటే కథనే సినిమాలో హీరో. ఇందులోకి యాడ్ అయిన వ్యక్తులే విజయ్ దేవరకొండ గారు కానీ సత్యదేవ్ గారు కానీ ఎవరైనా సరే. ఇందులో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మన విజయ్ దేవరకొండ గారు తమిళంలో మలయాళంలో మన విజయ్ గారిని, తర్వాత వచ్చేసి మన ఎవరు సూర్య గారిని, విక్రమ్ గారిని మనం ఎలా ఊహించుకుంటామో వీళ్ళు మంచి పర్ఫార్మర్స్ అని. సో కథ తగిలితే కరెక్ట్ సినిమా తీయగలిగితే, కరెక్ట్ రైటింగ్ తగిలితే ఏ హీరో అయినా చేయగలుగుతున్న దానికి విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాతో నిరూపించారు. చేయమన్న యాక్టింగ్ భయ్యా సినిమాలో. సో చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి సినిమా చూడండి. మీరు చాలా సీన్స్ యాక్ట్ చేశారు, కానీ సీన్స్ కట్ అయినవి ఏమైనా ఉన్నాయా? అంటే నాకు తెలిసి పార్ట్ 2 కూడా కొన్ని షిఫ్ట్ అయినట్టు ఉన్నాయి. కాకపోతే 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుంది, కాబట్టి మనం 1 గురించే మాట్లాడాలి. 1లో నేను ఎంతవరకు ఉన్నాను కాదు భయ్యా, ఈ సినిమాలో నేను ఇంతున్నా చాలు, ఒక్కసారి కనిపించిన చాలు. కానీ సినిమాలో చాలా సీన్లలో ఉన్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి సినిమాలు అంటే ఒక కొత్త రకమైన స్క్రీన్ ప్లే, ఒక కొత్త రకమైన దర్శకత్వం, ఒక కొత్త రకమైన సినిమా. కాబట్టి ఇలాంటి దాంట్లో ఉంటే మేము మా వంతు కూడా ఏమైనా యాక్ట్ చేయగలుగుతాం. అన్ని సినిమాలలో విలన్గా చేసి ఫైట్లు, యాక్టింగ్, అన్ని ఫైట్లు ఇరగదీయడం ఇవన్నీ ఉండే. కానీ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్, నో డైలాగ్స్, ఓన్లీ యాక్టింగ్, ఇది మాత్రమే కంపల్సరీ నేను కోరుకున్నా. చాలా